ఇప్పుడే 11:11 అనే ఒక మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో ఏమో ఏమీ తెలీదు. ఏదో ఆహా! అలా ఓపెన్ చేశాను. ఇంకా ఈ మూవీ కనపడింది. సర్లే ఈ మూవీ కనపడింది కదా! చూద్దాము. మనం ఎక్కడ ఈ మూవీ పేరేం లేదు, ఏమీ లేదు. 11:11 అంటే అందరికి అదేదో సెంటిమెంట్ కదా! అందరూ ఇన్‌స్టా బయోలో పెట్టుకుంటా ఉంటారు. సరే మూవీలో ఏమన్నా కంటెంట్ ఉందేమో, ఏమన్నా మ్యాజిక్‌లు అయ్యి వాడారేమో చూద్దాం ఒకసారి మూవీ అని చెప్పి అలా మూవీ స్టార్ట్ చేశాను. మూవీ చూస్తా ఉన్నాను, చూస్తా ఉన్నాను. చూస్తా, చూస్తా నిద్రపోయాననమాట. మళ్ళీ సగంలో లేసి, మళ్ళీ ఎక్కడి నుంచైతే నేను నిద్రపోయానో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫైనల్‌గా ఇంక మూవీ అంతా చూసేసాననమాట. మూవీ చూసాక నాకనిపిచ్చింది, ఇదేం బొక్కలో సినిమారా బాబు అనిపిచ్చింది. చాలా అంటే చాలా రొటీన్ స్టోరీ. ఇది ఎప్పుడో మనం 2005, 2010లో చూసేసిన కంటెంట్‌ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూపిస్తున్నారనమాట. మీకు 'అల్ల నరేష్' గారి 'ఫిట్టింగ్ మాస్టర్' సినిమా గుర్తుందో లేదో, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. అదే కాన్సెప్ట్‌ని ఇప్పుడు 2025లో తీశారంటే నాకు ఏందిరా బాబు ఇది అనిపించింది. నాకు ఈ మూవీలో ఏమనిపించిందంటే ఒక సాంగ్ ఉంటదనమాట. మంచి రొమాంటిక్ సాంగు. ఆ ఒక్క రొమాంటిక్ సాంగ్ కోసం మీకు నచ్చినట్టు మీరు మూవీ తీసుకున్నారు కదరా స్వామి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. దీంట్లో హీరోయిన్ అంత గొప్పగా ఉండదు. హీరో అంత బాగుండడు. ఏదో వాళ్ళు డబ్బులున్నాయి ఒక మూవీ తీయాలని చెప్పి తీసుకున్నట్టే ఉంది గానీ, ఒక సరైన కంటెంట్ ఉండదు. కలర్ గ్రేడింగ్ ఉండదు. స్టోరీ ఉండదు. ఏముండదు. రొటీన్ స్టోరీ పెట్టుకొని మళ్ళీ రొమాంటిక్ సాంగ్‌లో మాత్రం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళేదో కావాల్సిన పనులన్నీ చేసుకునేసారనమాట. ఇలాంటి స్టోరీలు తీయడం ఎందుకో నాకైతే ఏం అర్థం కాదనమాట. సరే అసలు బయట అంతమంది అసలు స్టోరీస్ మంచి స్టోరీస్ ఉన్నా సరే పెట్టే ఇన్వెస్టర్స్ లేక చాలామంది అలానే మిగిలిపోతున్నారు. ఇలాంటి డైరెక్టర్స్‌కి ప్రొడ్యూసర్స్ ఎలా దొరుకుతారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా రొట్ట మూవీ భయ్యా. మీరు గాని మూవీ చూస్తే నిజంగా అదే ఫీల్ అవుతారనమాట. ఇదేం బొక్కలో మూవీరా బాబు! ఎన్ని సార్లురా బాబు ఇలాంటి కంటెంట్‌తో మూవీ చూసేది. సేమ్ స్టోరీ ఎన్ని మూవీస్ చూసుంటాం తెలుసా? నాకు తెలిసి నేనే పర్సనల్‌గా ఒక 10-15 మూవీస్ అయితే చూసుంటాను. సేమ్ ఇదే స్టోరీతో. మళ్ళీ మళ్ళీ అదే స్టోరీ పెట్టి ఏదో ట్విస్ట్ ఉన్నట్టు దానికి మళ్ళీ ట్విస్ట్ అనమాట. ఒరేయ్ బాబు! ఇది ట్విస్టా ఇప్పుడు నేను ట్విస్ట్ అని ఫీల్ అవ్వాలన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. అది ట్విస్ట్ కాదు, బొక్క కాదు. కానీ డైరెక్టర్ ఏదో ట్విస్ట్ అని ఫీల్ అయిపోయినట్టున్నాడు. ప్రొడ్యూసర్ కథ చెప్పి ఎలా ఒప్పించాడో ఇప్పటికీ నాకు అది $1,000,000 క్వెషన్ అనమాట. బొక్కలో బొక్కలో సినిమా ఇది. సో చూసే సాధన ఎవరు చేయబాకండి. మీకు టైం ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎవడైతే చూడబాకండి. అంత బొక్కగుంది సినిమా. కావాలంటే ఆ సాంగ్ మాత్రం ఒకసారి పెట్టుకొని చూడండి.